వీక్షకులందరికీ నమస్కారం. గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత వారం రోజుల్లో ఇప్పటికే 16 రోజులు యుద్ధం మొదలై 16 రోజులు అవుతుంది. యుద్ధం మొదలైన తర్వాత వారం రోజులకే భారతదేశంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. ఏదో ఒక విధంగా గృహ వినియోగానికి నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక చాలామందికి డబల్ సిలిండర్లు ఉంటాయి. ఒక సిలిండర్ అయిపోగానే ఇంకో సిలిండర్ బుక్ చేసుకొని ఒక సిలిండర్ నడుస్తూ ఉంటుంది, ఇంకో సిలిండర్ స్టాక్ ఉంచుకుంటారు. కానీ కొన్ని గృహాల్లో ఒక సిలిండర్ ఉండొచ్చు. ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకోగానే 1-2 రోజుల్లో రాకపోతే ఇబ్బంది అవుతుంది. తాజాగా ఇక గృహ వినియోగానికి కూడా గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అనే ఆందోళనతో ప్యానిక్ బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సహజంగా భారతదేశంలో 55 లక్షల గ్యాస్ బుకింగ్స్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అలాంటిది గ్యాస్ కొరత మొదలైన తర్వాత 95 లక్షల గ్యాస్ బుకింగ్స్ అవుతా ఉన్నాయి. దీంతో సర్వర్లు కూడా డౌన్ అయిపోతాయి. ఇక ఎప్పుడైతే గ్యాస్ కొరత మొదలైందో అప్పటి నుంచే ఇండక్షన్ స్టవ్ల కోసం జనం ఎగబడతా ఉన్నారు. గతంలో ఆన్లైన్లో అక్కడ ఇక్కడ అంతా కలిపి ప్రతిరోజు 2000 ఇండక్షన్ స్టవ్లు అమ్మే దుకాణాలు ప్రస్తుతం ప్రతిరోజు 2 లక్షల ఇండక్షన్ స్టవ్లు అమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది వినియోగదారులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇండక్షన్ స్టవ్తో వంట చేస్తే నెలకి కరెంటు బిల్లు ఎంత అవుతుంది, గ్యాస్తో అయితే ఖర్చు ఎంత వస్తుంది అని. ఉదాహరణకి ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ వాడే కుటుంబం కనుక అయితే, అంటే గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అనేది ఆయా కుటుంబంలో ఉన్న సభ్యులను బట్టి వంటను బట్టి ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో 2 నెలలు రావచ్చు, మరికొన్ని కుటుంబాల్లో 3 నెలలు రావచ్చు, మరికొన్ని కుటుంబాల్లో 4 నెలలు రావచ్చు, కొన్ని కుటుంబాల్లో నెల రోజులు రావచ్చు, కొన్ని కుటుంబాల్లో 20 రోజులు రావచ్చు. ఒక గ్యాస్ సిలిండర్ గ్యాస్లో వచ్చే ఫ్లేమ్ ఉష్ణం అదే ఇండక్షన్ స్టవ్తో వంట చేస్తే ఎంత కరెంటు బిల్లు వస్తుంది అనే దానికి సంబంధించి నిపుణులు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 950 రూపాయలు, కొంచెం ఒక 10 రూపాయలు అటు ఇటుగా నడుస్తూ ఉంది ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా. అదే గ్యాస్కు సమానమైన వంట ఇండక్షన్ స్టవ్ మీద కనుక మనం చేస్తే 590 నుంచి 960 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంత వేరియేషన్ ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కరెంట్ బిల్లులు వేరియేషన్స్ ఉంటాయి, యూనిట్ ఛార్జెస్ డిఫరెన్సెస్ ఉంటాయి. తెలంగాణలో 100 యూనిట్లు వాడితే 100 యూనిట్ల లోపు అయితే 290 రూపాయల బిల్లు వస్తే ఆంధ్రప్రదేశ్లో 350 రావచ్చు, మహారాష్ట్రలో 450 రావచ్చు, తమిళనాడులో 150 రావచ్చు. అందువల్ల ఒక గ్యాసు సిలిండర్కి అయ్యే ఖర్చుతోనే ఇండక్షన్ స్టవ్తో వంట చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. దీనికి ప్రధాన కారణం ఇండక్షన్ స్టవ్లో వచ్చే వేడి 90% యూటిలైజ్ అవుతుంది, నేరుగా పాత్రకు వెళ్తుంది. అయితే ఇండక్షన్ స్టవ్ మీద అన్ని పాత్రలు కాకుండా ప్రత్యేకంగా పాత్రలు వెసల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 90% ఎఫిషియన్సీతో వంట అవుతుంది. అదే గ్యాస్ స్టవ్లో అయితే 45 నుంచి 50% మాత్రమే ఇంధనం నుంచి వచ్చే వేడి ఆహారాన్ని వండటానికి ఉపయోగపడుతుంది. మిగతా 50% చుట్టుపక్కల అంతా ఖాళీగానే ఉంటుంది. వేడి అనేది నేరుగా పైకి వెళ్ళాలని ఏం లేదు. ఆ మంట వచ్చిన తర్వాత, ఫ్లేమ్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల మొత్తం అంతా వేడి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల గ్యాస్లో ఇంధన ఎఫిషియన్సీ 45 to 50% ఉంటే ఇండక్షన్ స్టవ్లో 90% ఉంది. అందుకే గ్యాస్తో వంట చేసినా ఇండక్షన్ స్టవ్తో వంట చేసినా పెద్దగా వేరియేషన్ రాదు. అయితే ఇప్పటికే విద్యుత్ బిల్లులు 1500 పైగా వస్తున్న విద్యుత్ బిల్లులు వస్తున్న వారు ఇంకా ఎక్కువ కరెంటు వాడితే ఆ యూనిట్ యొక్క స్లాబ్ మారే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కొంచెం ఇంకొక 100-150 ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంతేకాని వేలు కరెంటు బిల్లులు వచ్చే అవకాశం లేదు. గ్యాస్తో సమానంగానే ఇండక్షన్ స్టవ్తో కూడా వంట చేసుకోవచ్చు అని మేధావులు, నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తూ ఉంటే కరెంటు బిల్లు ఎంత వస్తూ ఉంది, గ్యాస్తో సమానంగానే ఖర్చు అవుతుందా, ఇండక్షన్తో ఎక్కువ ఖర్చు ఏమైనా అవుతుందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.